గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. గుంటూరులో రాజకీయం రసవత్తరంగా మారింది. గుంటూరు లోక్సభపై అటు అధికార పక్షం ఇటు విపక్షం రచిస్తున్న వ్యూహాలు హాట్ టాపిక్ గా మారాయి. ఇక్కడ వివిధ సామాజిక ఆర్థిక సమీకరణాలపై అధికార పార్టీలో తీవ్ర చర్చలు జరుగుతుంటే టీడీపీ కూడా దానికి అనుగుణంగా కీలక నిర్ణయాలు మార్పులు చేస్తుంది. ఇందులో భాగంగా ఓ బలమైన నేతను బరిలో దింపబోతుందట. ఇప్పటి వరకు ఇక్కడ 2 సార్లు పోటీ చేసిన వైసీపీ 2 ఈక్వేషన్స్ ను ప్రయోగించగా ఈసారి 3వ ఈక్వేషన్ ను ప్రయోగించి విజయం సొంతం చేసుకోవాలని భావిస్తోంది. గుంటూరులో అధికార విపక్షాల రాజకీయాల ఘాటు పెరిగింది. ప్రస్తుతం గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ తప్పుకుంటారని వార్తలొస్తున్న తరుణంలో ఆయన స్థానాన్ని లగడపాటి రాజగోపాల్తో భర్తీ చేయాలని టీడీపీ భావిస్తుందట. దీంతో ఇప్పుడు కొత్త సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. 2014లో ఇక్కడ టీడీపీ నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన గల్లా జయదేవ్ పోటీ చేయగా వైసీపీ నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన వల్లభనేని బాలశౌరి పోటీ చేశారు. అంటే 2014లో పోటీ కమ్మ వర్సెస్ కమ్మగా సాగిందన్నమాట. ఇక 2019 విషయానికొస్తే వైసీపీ సామాజిక సమీకరణాలు మార్చింది. ఇందులో భాగంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన గల్లా జయదేవ్ పై మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని రంగంలోకి దింపింది. అంటే కమ్మ వర్సెస్ రెడ్డి ఈక్వేషన్స్ ని వైసీపీ ప్రయోగించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎన్నికల్లో 4,205 ఓట్ల తేడాతో వైసీపీ నేత ఓటమిపాలయ్యారు. ఈ క్రమంలో ఈసారి మరో కొత్త ఈక్వేషన్ ని జగన్ ట్రై చేస్తున్నారని అంటున్నారు. అక్కడ వైసీపీ నుంచి టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుండడమే. రాబోయే ఎన్నికల్లో గుంటూరు లోక్సభ స్థానానికి వైసీపీ నుంచి టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడికి అవకాశం ఉండొచ్చని సమాచారం. దీంతో ఈ దఫా గుంటూరులో ఆసక్తికరమైన పోరు జరిగే అవకాశం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒక పక్క కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు, మరో పక్క కమ్మ సామాజిక వర్గానికి చెందిన లగడపాటి రాజగోపాల్ దిగుతూ ఉండడంతో పోరు రసవత్తరంగా ఉంటుందని అంటున్నారు. విజయవాడ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి లగడపాటి రాజగోపాల్ 2 సార్లు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో జగన్ వ్యాపార భాగస్వామి అయిన ఎన్ శ్రీనివాసన్ నేతృత్వంలోని ఇండియా సిమెంట్స్ గ్రూప్ నుండి బలమైన ఆర్థిక మద్దతును అంబటి రాయుడు కలిగి ఉన్నాడని తెలుస్తోంది. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో రాయుడు కీలక ఆటగాడిగా ఉండటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అయితే లగడపాటి రాజగోపాల్ విజయవాడ ఎంపీ సీటుపై ఆసక్తి కనబరుస్తున్నారని అంటున్నారు. కానీ ఇప్పటికే అక్కడ కేసినేని నాని, చిన్ని మధ్య వార్ దృష్ట్యా ఆ రచ్చలోకి వెళ్లడానికి ఇష్టపడటం లేదని ఆయన అనుచరుల నుంచి వినిపిస్తున్నమాట. ఈ సమయంలో ఆయనకు గుంటూరు లోక్సభ స్థానాన్ని ఆఫర్ చేశారని, ఇందులో భాగంగా లగడపాటి రాజగోపాల్ రాబోయే ఎన్నికల్లో టీడీపీ నుంచి గుంటూరులో పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. దీంతో ఈసారి గుంటూరు లోక్సభ స్థానంలో ఆసక్తికరమైన పోటీ నెలకొనబోతోందనే చర్చ తెరపైకొచ్చింది. అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ అతనిని ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా చూసే అవకాశం ఆల్మోస్ట్ ఉండకపోవచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది. మొత్తానికి 2 సార్లు మిస్ అయిన గుంటూరు లోక్సభ స్థానాన్ని ఈ దఫా కైవసం చేసుకోవాలని భావిస్తున్న వైసీపీకి ఈ ఫార్ములా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.